మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుచు దేవునికి అత్యంత చేరువవుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అని అంటే, హిజ్కియాతో దేవుని ఆలోచన యెషయా చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను బాగు చేసేదను అని చెప్తున్నాడు. ఆ ముందు మాటలు, ఆ 20వ అధ్యాయంలో మొదటి మాటలు చదివితే, నువ్వు మరణం కాబోతున్నావు, త్వరలో నీ ఇంటిని చక్కబరుచుకో అని చెప్పి యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలు ఆ ముందుంటాయి. ఎప్పుడైతే ఆ ప్రకటన చేసి ముందు ఆవరణం ఆ నడిమిశాలలోనికి వెళ్తున్నాడో, దేవుడు మరలా తనతో మాట్లాడి యెషయాతో మాట్లాడి వెనుకకు పంపించాడు. దానికి గల కారణం, ఆ ముందు హిజ్కియా చాలా భారంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన దానిని బట్టి ఆ ప్రార్థన విని యెషయాను మరలా వెనుకకు పంపించి, నేను నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, లేకపోతే ఆ పరిస్థితులు నీకు ఉండబోవు అని చెప్తున్నటువంటి సందర్భం ఈ సందర్భం. నేను నిన్ను బాగు చేసేదను. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. ఆ ముందు చాలా విచారంతో కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు యెషయా ద్వారా మరలా చెప్పిస్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. మన జీవితాలలో అది అనారోగ్యం కావచ్చు, లేకపోతే మన కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉండొచ్చు, లేకపోతే విశ్వాస జీవితంలో కొనసాగుతూనే మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉండొచ్చు, లేకపోతే కుటుంబాల్లో సరైన సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోవచ్చు. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను, నేను నీ కుటుంబమును బాగు చేసేదను, నేను నిన్నే బాగు చేసేదను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏవేవి అననుకూలతలు మన జీవితాల్లో ఉన్నాయో, అది కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకవేళ అనారోగ్యం కావచ్చు, ఒకవేళ ఆర్థిక స్థితి కావచ్చు, ఏదైతే అస్తవ్యస్తంగా మన జీవితాల్లో ఉంటుందో ఆ అస్తవ్యస్తమైన స్థితిని బాగు చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే, ఆ బాగు చేసేదను అనే మాట దేవుడు పలకక ముందు హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో కూడా ముందు వచనాలు చదివితే, దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఎదుట నేను ఏ విధంగా జీవించానో, అక్కడ ఆ మాట కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి యెషయాను మరలా వెనుకకు పంపిస్తున్నాడు. ఆ ముందుకు వెళ్ళినటువంటి, ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయినటువంటి యెషయాను మరలా వెనుకకు పంపిస్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తానని చెప్పాడు. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన అక్కడ పొందుకున్న తర్వాత హిజ్కియాకు ఆయుష్ పొడిగింపబడినట్లుగా మనం చూస్తాం. అయితే మన జీవితాల్లో కూడా ఎలాంటి స్థితి ఉందో ఆ స్థితిని స్థితిగా పట్టుకొని, ఆ పరిస్థితిగా పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి, దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థన చేయగలిగితే నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను. అది నీ వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తంగా ఉండొచ్చు. అది ఎలాంటి ఏ సందర్భాల్లో ఏ పరిస్థితులు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీ కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉండొచ్చు. ఒకవేళ ఆర్థిక స్థితి అస్తవ్యస్తంగా ఉండొచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ ఇదిగో ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని సన్నిధిలో అప్పగించుకుందామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఇదిగో ఈ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో నేను బాగలేను ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేయగలిగితే నేను నిన్ను బాగు చేసేదనని
దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. హిజ్కియాతో మీరు మాట్లాడిన మాట, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి మాట. హిజ్కియా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దేవా, హిజ్కియా ప్రార్థన చేశాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. మీరు ప్రార్థన విన్నారు. హిజ్కియా ఆయుష్ కాలాన్ని మీరు పొడిగించిన దేవుడుగా ఉన్నారు ప్రభువా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో కూడా ప్రభా, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, నేను నిన్ను బాగు చేసేదను అని వాగ్దానం చేసే దేవుడుగా మీరున్నారు ప్రభా. మీ వాగ్దానాలను పట్టుకొని ప్రభా, నా తండ్రి, మీ కొరకు జీవించగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.